హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనో టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో మనం స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్లో 4th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో ఇది లెంతీ యూనిట్ ఉంది, మనకి చాలా ఎక్కువ క్లాసెస్ అనేటివి పడుతున్నాయి, తొందరనే అయిపోతుంది. మనకి 4.5 వరకు వచ్చేసాము. ఛానల్ని విజిట్ చేసి మీరు మిగతా వీడియోస్ చూడొచ్చు, లేదా ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది మీకు 4th యూనిట్కి సంబంధించి. సో అక్కడ నుంచి 4th యూనిట్ వీడియోస్ అనేటివి చూడొచ్చు. అండ్ అలాగే ఈ స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్కి సంబంధించి మిగతా యూనిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, అప్ టు 3 యూనిట్స్. ఇప్పుడు 4th యూనిట్ అనేది నడుస్తుంది. ప్రతి ఒక్క యూనిట్కి సపరేట్ ప్లేలిస్ట్ అనేది ఛానల్లో అవైలబుల్ ఉంటుంది, విజిట్ చేసి చూడండి, లేదా ఈ వీడియో ఇన్ఫర్మేషన్ బటన్లో మీకు ప్రొవైడ్ చేస్తాము. సో కమింగ్ టు ద క్లాస్, జెండర్ డిస్పారిటీస్ గురించి లాస్ట్ క్లాస్లో మనం స్టార్ట్ చేసాము, దాని కంటిన్యూషన్ క్లాస్ ఇది. సో జెండర్ డిస్పారిటీస్ రెమెడియల్ మెషర్స్. సో జెండర్ ఈక్విటీ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ గురించి ఫస్ట్ చూద్దాము. ఆల్ ద చిల్డ్రన్ షుడ్ బి ప్రొవైడెడ్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ వితౌట్ డిస్పారిటీ ఆఫ్ ఉమెన్ అండ్ మెన్. సో జెండర్ డిస్పారిటీ అంటేనే డిఫరెన్సెస్ చూపించడం, ఓకే. సో ఆ డిస్పారిటీ లేకుండా, ఉమెన్ మెన్ అని డిఫరెన్సెస్ లేకుండా ఎడ్యుకేషన్ అనేది అందరికీ అందించాలి. టు అచీవ్ ద ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, ఇట్ ఈస్ మ్యాండేటరీ టు మేక్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు గర్ల్ చిల్డ్రన్. సో అందరికీ ఎడ్యుకేషన్ అనేది అందించాలి అని అనుకుంటే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది అమ్మాయిలకి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్, ఓకే. ఎందుకంటే చాలా ఇళ్లలో ఫైనాన్షియల్గా సరిగ్గా లేక ఒక అబ్బాయిని చదివివ్వడము, అమ్మాయికి ఎందుకు చదువు అనేసి ఆపేయడము, ఇలా జరుగుతున్నాయి. కాబట్టి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ గర్ల్ చిల్డ్రన్కి ఇస్తే ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనేది అచీవబుల్, ఓకే. All the facilities like special infrastructure and toilets should be provided to girl children, including appointment of women teachers in the schools. సో గర్ల్ చిల్డ్రన్కి కావాల్సిన టాయిలెట్ ఫెసిలిటీస్ కానివ్వండి, స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, అలాంగ్ విత్ ద ఉమెన్ టీచర్స్. క్వాలిటీ ఎడ్యుకేషన్ షుడ్ బి ప్రొవైడెడ్ టు గర్ల్ చిల్డ్రన్ ఆన్ పార్ విత్ ద బాయ్ చిల్డ్రన్ ఫర్ ద డెవలప్మెంట్. సో అబ్బాయిలతోటి దీటుగానే గర్ల్ చిల్డ్రన్కి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే గర్ల్స్ బ్రిడ్జింగ్ ద గ్యాప్. ప్రైమరీ ఎడ్యుకేషన్ షుడ్ బి ప్రొవైడెడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఉమెన్హుడ్ అండ్ మ్యాన్హుడ్, strengths and weaknesses of both sex, and it is possible only through following the principle of equal justice and equality. సో మళ్ళీ అదే చెప్తున్నారు, మనకి మ్యాన్ అండ్ ఉమెన్ అనే తేడా లేకుండా అందరికీ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా అందించాలి, ఈక్వల్ జస్టిస్ ఈక్వాలిటీ బేసిస్ మీద. In implementing free compulsory universal education, girl children especially in rural areas should be given top priority. సో అమ్మాయిలకి టాప్ ప్రయారిటీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, ఈక్వాలిటీ ఉండాలి కంపల్సరీ ఫర్ అచీవింగ్ ఫ్రీ కంపల్సరీ అండ్ యూనివర్సల్ ఎడ్యుకేషన్, ఓకే. సో స్పెషల్గా రూరల్ ఏరియాస్లో, విలేజ్ ఏరియాస్లో ఉన్న అమ్మాయిలకి టాప్ ప్రయారిటీ అనేది ఇవ్వాలి. The perspective of the society should be changed positively towards this aspect. సొసైటీలో ఉన్న ఈ నెగిటివిటీ ఏదైతే ఉందో, అమ్మాయికి చదువు అవసరమా, పెళ్లి చేసేస్తే అయిపోతుంది, వేరే ఇంటికి వెళ్తుంది కదా, చదువు ఎందుకు చదివించాలి, ఇలాంటి నెగిటివిటీని తీసేయాల్సి ఉంటుంది, ఓకే. కరికులం షుడ్ బి ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ జెండర్ ఈక్విటీ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ టీచర్స్ షుడ్ బి డెవలప్డ్. సో కరికులం అనేది జెండర్ ఈక్విటీ మీద బేసిస్ అయి ఉండాలి, అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ టీచర్స్ అనేది డెవలప్ అవ్వాలి, ఓకే. They should be given place for representation at the level along with increase in their ratio. సో వాళ్ళ రేషియో ఇంక్రీజ్ అవ్వాలి, ఉమెన్ టీచర్స్ రేషియో ఇంక్రీజ్ అవ్వాలి, దాంతో పాటుగా వాళ్ళు ఒక లెవెల్లో రిప్రజెంట్ చేసేలాగా ఉండాలి, ఓకే, ఉమెన్ టీచర్స్ని. Enough funds should be allocated to the girl children education and all the facilities should be provided along with transport facility. సో ఫండ్స్ అనేటివి కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానివ్వండి, మిగతా ఫెసిలిటీస్ కానివ్వండి అమ్మాయిలకి కంపల్సరీగా ఉండేలాగా చూసుకోవాలి. టు ఇంప్లిమెంట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ టు గర్ల్ చిల్డ్రన్ ఎట్ స్కూల్ లెవెల్ అండ్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ అమాంగ్ దెమ్. సో అమ్మాయిలలో, ఓకే, స్కిల్ అనేది డెవలప్ చేయడము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేయడము, సెల్ఫ్ ఎస్టీమ్ డెవలప్ చేయడము, ఇది గోల్గా ఉండాలి. Severe punishments should be given to the person who indulges in violence on women, women trafficking and other offences. సో ఎవరైతే ఈ ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తారో లేదా ఈ ఉమెన్ పట్ల వైలెన్స్ గా బిహేవ్ చేస్తారో వాళ్ళకి సివియర్ పనిష్మెంట్స్ అనేటివి ఇవ్వాలి, ఓకే. టు ప్రివెంట్ దీస్ నెసెసరీ బిల్స్ అండ్ యాక్ట్స్ షుడ్ బి మేడ్ ఇన్ ద అసెంబ్లీ అండ్ పార్లమెంట్. సో ఈ ఉమెన్ ట్రాఫికింగ్ కానివ్వండి, వైలెన్స్ కానివ్వండి, వీటిని ప్రివెంట్ చేయాలంటే సివియర్ పనిష్మెంట్స్ అనేవి ఇవ్వాలి. అది ఏ పరంగా వస్తుంది, మనకి నెసెసరీ బిల్స్ అండ్ యాక్ట్స్ పార్లమెంట్లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి
బిల్స్ పాస్ చేస్తేనే వస్తుంది అనమాట. సో అది జరగాలి. ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ టు ప్రొటెక్ట్ ద గర్ల్ చిల్డ్రన్ అండ్ రిమూవ్ ద జెండర్ డిస్పారిటీ. ఉమెన్ ఎకనామికల్ ఎంపవర్మెంట్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్. సో చాలా ఇంపార్టెంట్ మనకి జెండర్ డిస్పారిటీ అనేది తీసేయడం అండ్ అమ్మాయిల్ని ప్రొటెక్ట్ చేయడం. ఓకే, సొసైటీలో వాళ్ళకంటూ ఒక స్టేటస్ అనేది క్రియేట్ చేయడము. సో ఇదంతా కూడా ఈక్విటీ ద్వారానే వస్తుంది. ఉమెన్ ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉంటేనే వస్తుంది. సో ఉమెన్ ఎకనామికల్ ఎంపవర్మెంట్ అనేది కూడా ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఇదంతా జరగాలి అని అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ తోటే స్టార్ట్ అవుతుంది. సో ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అందరికీ జరగాలి అని అంటే అమ్మాయిల మీద కొంచెం ఫోకస్ అనేది ఉండాలి. బికాస్ వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తారు చదివించకుండా కాబట్టి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మార్జినలైజ్డ్ గ్రూప్స్. In Indian society, many social communities were not access to the education, which is the main tool for development. As such, they could not become educated and still they are illiterate. మనకు తెలిసిన విషయమే, ఇండియాలో చాలా వరకు కూడా చాలా క్యాస్ట్ వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ అనేది తీసుకోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే, సో మార్జినలైజ్డ్ గ్రూప్స్ అంటారు వీళ్ళని. సో ఈ ఎడ్యుకేషన్ వాళ్ళకి అందకపోవడం వల్ల ఇంకా కూడా వాళ్ళు ఇల్లిటరేట్ గానే ఉంటున్నారు. డెవలప్మెంట్ అనేది జరగట్లేదు. ఓకే, సో చాలా వరకు కూడా డెవలప్మెంట్ కి మొగ్గు చూపని వాళ్ళు కూడా ఉన్నారు. దే ఆర్ నెగ్లెక్టెడ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ డ్యూ టు సోషల్, కల్చరల్, ట్రెడిషనల్, సైకాలజికల్ అండ్ ల్యాక్ ఆఫ్ ఇన్స్పిరేషన్, ఎకనామికల్ ప్రాబ్లమ్స్ అండ్ పోవర్టీ ఆఫ్ సచ్ పీపుల్. సో వీటికి రకరకాల కారణాలు అనేవి ఉన్నాయి. ఓకే, ఎడ్యుకేషన్ తీసుకోకపోవడానికి అది కల్చర్ పరంగా కావచ్చు, సొసైటీ పరంగా కావచ్చు, ట్రెడిషన్స్ ఇవి ఒకటి ఉన్నాయి మనకి. ట్రెడిషనల్ పరంగా ఎడ్యుకేషన్ వద్దనేసి కావచ్చు, సైకాలజీ పరంగా కావచ్చు, లేదా ఇన్స్పిరేషన్ లేక కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మనకి ఎడ్యుకేషన్ తీసుకోవాలని ఉన్నా సరే మనీ లేకపోవచ్చు, పూర్ పీపుల్ అయి ఉండొచ్చు. ఓకే, నౌ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా, the governments, educational administrators and other authorities are making several plans and schemes for the development of these marginalized groups like SC, ST, BC, minority, girl children and economically backward groups for providing educational opportunities. So, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ విషయాలు చూసుకుంటుంది అనమాట. ఈ మార్జినలైజ్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, బీసీ, మైనారిటీ, గర్ల్ చిల్డ్రన్, వీళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ అందించేలాగా, అలాగే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ అందించేలాగా సెవరల్ ప్లాన్స్ అనేటివి, స్కీమ్స్ అనేటివి తీసుకొస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే నీడ్ ఫర్ ఈక్విటీ ఇన్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ లో ఈక్విటీ యొక్క నెసెసిటీ ఏంటి? The Indian Constitution has provided equality, equal justice and equal social justice to all its citizens, and equal provision of education is the way for its achievement. So Indian Constitution లో మనకు ఆల్రెడీ తెలుసు ఈక్వాలిటీ అనేది మనకు ఉంది. సో దాని ద్వారా మనకి ఈక్వల్ జస్టిస్ అనేది, ఈక్వల్ సోషల్ జస్టిస్ అనేది అందరు సిటిజన్స్ కి అందుతుంది. దాంట్లో భాగంగానే ఈక్వల్ ప్రొవిజన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా వన్ ఆఫ్ ద వే ఆఫ్ అచీవ్మెంట్ అనమాట. ఓకే, ఎడ్యుకేషన్ ఈస్ ద ఓన్లీ మీన్స్ టు స్ట్రెంగ్థెన్ ద డెమోక్రసీ మనకు తెలిసిందే, మన ఇండియా అనేది డెమోక్రటిక్ కంట్రీ. సో దాన్ని స్ట్రెంగ్థెన్ చేయాలంటే ఎడ్యుకేషన్ అనేది ఒకటే మార్గం. ఓకే, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ విల్ పేవ్ ద వే ఫర్ కంట్రీ అండ్ సోషల్ డెవలప్మెంట్. ఎడ్యుకేషన్ క్యాన్ డెవలప్ ద హ్యూమన్ రిసోర్సెస్, థస్ డెవలప్స్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ సొసైటీ. సో ఎందుకు ఈక్విటీ ఉండాలి ఎడ్యుకేషన్ లో? అందరూ నేర్చుకుంటే, అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేది దొరికితే కంట్రీ డెవలప్ అవుతుంది, సోషల్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. ఓకే, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ అవుతాయి కాబట్టి హ్యూమన్ బీయింగ్స్ అండ్ సొసైటీ కూడా డెవలప్ అవుతుంది బికాస్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. Skills and capacities of all groups of the people in the society will be flourished through education and benefits to all members of the society. So skills కానివ్వండి, కెపాసిటీస్ కానివ్వండి, అందరిలో ఉన్న ఈ టాలెంట్స్ అనేటివి బయటకు వచ్చి సొసైటీ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, అది ఎడ్యుకేషన్ ద్వారానే మనం తీసుకురాగలుగుతాము. సో మొత్తం మెంబర్స్ ఆఫ్ ద సొసైటీకి కూడా ఇది బెనిఫిటే. ద రిలేషన్స్ బిట్వీన్ స్కిల్డ్ పీపుల్ విల్ అసిస్ట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. సో ఎంతమంది స్కిల్డ్ పీపుల్ ఉంటే అంత ఎక్కువ కంట్రీకి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, సో అందుకే ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఈక్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్ అంటే అందరికీ ఎడ్యుకేషన్ అనేది అందాలి, ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ అనేది అందరికీ ఈక్వల్ గా రావాలి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే వాళ్ళ లాస్ట్ టాపిక్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రెస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ గర్ల్ స్టూడెంట్స్. సో ఎస్సీ ఎస్టీ గర్ల్ స్టూడెంట్స్ లో ఎడ్యుకేషనల్ ప్రోగ్రెస్ ఏంటో చూద్దాము. According to population census of the country, the overall percentage of literacy rate in SCs and STs was 21.38 and 16.35 respectively, and the literacy percentage of others was 41.20. So population census చూసుకున్నట్టయితే
ఓవరాల్ లిటరసీ రేట్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళది చూసుకుంటే 21.38% ఉన్నారు, ఎస్సీ వాళ్ళు 16.35% ఉన్నారు. మిగతా వాళ్ళని చూసుకుంటే 41.20% ఉన్నారు. When we come to women literacy, in SCs it is 10.30% and in STs it is 8.04% and in others it is 29.43%. అదే మనము గర్ల్స్ కి చూసుకుంటే ఉమెన్ లిటరసీ రేట్ చూసుకుంటే ఎస్సీలలో 10.30% మాత్రమే లిటరసీ అంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఎస్టీస్ లో 8.04 మాత్రమే ఉన్నారు, ఇంత పర్సంటేజ్. అలాగే మిగతా క్యాస్ట్ పరంగా చూసుకున్నట్టయితే 29.43% మాత్రమే ఉన్నారు. ఓకే, దేర్ వాజ్ నో యాక్సెస్ టు హయ్యర్ ఎడ్యుకేషన్ టు దీస్ గ్రూప్స్. ఈ గ్రూప్స్ కి హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలి అని అంటే యాక్సెస్ అనేది లేదు. Due to these disparities and illiteracy in SC, ST and women, the development of the society as well as country is lagging behind and unable to prosper. So, ఈ కారణంగా ఈ జెండర్ డిస్పారిటీ అనేది మీకు కనిపిస్తుంది కదా క్లియర్ గా. ఓవరాల్ పర్సంటేజ్ కూడా తక్కువనే ఉంది, ఇంకా అందులో ఉమెన్ పర్సంటేజ్ ఇంకా తక్కువ ఉంది. సో ఈ ఇల్లిటరసీ రేట్స్ వల్ల కంట్రీ యొక్క డెవలప్మెంట్ కూడా చాలా వరకు వెనకైపోతుంది, అంటే లాగింగ్. ఓకే, so it has become inevitable for the provision of all educational opportunities to these deprived groups in the society. So ఈ మార్జినలైజ్డ్ గ్రూప్స్, డిప్రైవ్డ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ కానివ్వండి, గర్ల్ చిల్డ్రన్ కానివ్వండి, మైనారిటీ బీసీ కానివ్వండి, వీళ్ళకి కంపల్సరీగా ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ అందించాల్సిన అవసరం ఇప్పుడు కంపల్సరీ ఉంది టు ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్ లో జెండర్ డిస్పారిటీ రెమెడియల్ మెజర్స్ చూసాము. అలాగే గర్ల్స్ బ్రిడ్జింగ్ ద గ్యాప్ మరియు మార్జినలైజ్ గ్రూప్స్ నీడ్ ఫర్ ఈక్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రెస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ గర్ల్స్ స్టూడెంట్స్ గురించి చూసాము. సో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో PDF రూపంలో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో నచ్చినట్టయినా అర్థమైనట్టు అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. కొత్తగా ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్స్ అనేటివి మాకు ఎంకరేజింగ్ గా ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.